నవ్వులు తినేయాలా. ఏమైంది మచ్చా ఇంత కోపంగా ఉండవా? అన్నిటి కారణం మా అన్నే. ఏమైంది? మా వదిన మాట తినేసి ఎక్కువ ఆస్తి కావాలన్నాడు. ఏం మా నాయనకు ఒకటి పుట్టిందా? నేను పుట్లా. నువ్వు తప్పు చేసినావు మచ్చా. మీ అన్నకంటే ముందు నువ్వే పుట్టేస్తుండాలా. అది నా చేతిలో ఎక్కడ ఉంటుందిరా? ఎందుకు ఉండదు మచ్చా? మన నీ చేతుల ఆరో ఒకరితో గొడవ వేసుకున్నావు. వాడు కుక్కను కొట్టినా నిన్ను. ఊళ్ళో వాళ్ళంతా చూస్తా ఉన్నారు. అప్పుడు నీ కోసం వచ్చి నీకు అడ్డుగా నిలబడింది ఎవరు? మీ అన్న. రక్త సంబంధం చాలా గొప్పది మచ్చా. ఆస్తి కోసం దాన్ని పోగొట్టుకోవద్దు. మీ మధ్య ఎన్ని గొడవలైనా ఉన్నాయి. ఇప్పుడు కూడా నీ మీద ఎవడైనా చేయేస్తే ముందొచ్చి నిలబడేది మీ అన్నే. రే తమ్ముడు, ఆస్తి నాకేం ఎక్కువ వద్దు, ఇంటికి పోదాంరా. వస్తే వదిన తిడతాది. ఇంకెక్కడ వదినా? తన్ని తరిమేస్తుండ్లా. ఆస్తి కోసం మన మధ్య రెండు గొడవలు పెట్టాలని చూస్తుంది. తంతే ఎగురు వాళ్ళు పుట్టిట్లో పడింది. 2 రోజులు ఉండేసి వస్తుంది. నువ్వు రాపోదాం. రక్త సంబంధం చాలా గొప్పది. ఆస్తి కోసం దాన్ని పోగొట్టుకోవద్దండి. ఎన్ని సమస్యలు వచ్చినా అన్నదమ్ములు ఎప్పుడు కలిసే ఉంటారని ఆశిస్తున్నాం. ఏంటే మళ్ళీ ఆడబిడ్డా కండివా? ఇది వరుసగా 3వ సారి ఆడబిడ్డ. ఈసారి మగవాడిని కంటావనుకుంటే మళ్ళీ ఆడపిల్ల కండు. అది కాదండి, పుట్టేది ఆడ మగనేది భర్త మీద ఆధారపడి ఉంటుందంట. అప్పుడు నేను తప్పు చేసినావా? నేను ఒకటే కన్నా, ఇద్దరు కలిసే కదా కన్నిందే. అల్లుడు అల్లుడు వారసుడు పుట్టేనాడా? వారసుడు పుట్ల వారసురాలు పుట్టినది. నేను ముందే చెప్పిన ఇద్దరు తాపేస్తానని. ఈసారి ఖచ్చితంగా కొడుక పుడతాడని మళ్ళీ కనుక్కోమన్నావు. సరే కుదరు. ఇప్పుడేమైపోయిందే? ఈసారి పుడతాలే. నేను కూడా అదే అనుకుంటున్నా. కొడుకు పుట్టేదాకా నీ అవ్వ తగ్గేదిలా. ఏమండి, ఈ ముగ్గురు పెంచేదానికి మన స్వామితి సరిపోదు. నాకు కూడా ఆరోగ్యం బాగలేదండి. అల్లుడు ఆ బ్లడ్ చెప్తుంది. నువ్వు కానీ కేంద్ర కానిచ్చేదా? ఈడేమో తగ్గేది లేదంటాడు, ఓడేమో కాని అంటాడు. మిస్త్రీ ఆడుకున్నారా నన్న? కొడుకుల మీద ప్రేమతో ఆడబిడ్డని తక్కువ చేయొద్దండి. ఎక్కువ సంతానానికని మీరు ఇబ్బంది పడద్దండి. దేశాన్ని ఇబ్బంది పెట్టద్దండి. ఏం మామ ఆస్తి పంపకాలంటే ఏడొచ్చు కూర్చోన్నావా? ఎక్కడ ఏమర్చేస్తారో అని భయంగా ఉంది మచ్చా. మీ అన్న ఏదైతే మొత్తం నాకే కావాలంటాడో అదే నాకు కావాలని చెప్పు. మీ అన్న ఏదైతే నాకు ఇది వద్దు అంటాడో అదే నాకు కూడా వద్దని చెప్పు. ఓ ఇంతే నాస్తి పంపకాలా? పిల్లవరా పెద్ద మనిషిలే. పంచుతా సమానంగా పంచుతా. పెద్ద మనిషిరా నేనా? తమ్ముడు, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వినబాత. నా మాట నువ్వు బాగుపడతావు. అప్పు నువ్వు తీర్చలేవు తమ్ముడు. అప్పు మొత్తం నేనే తీర్చుకుంటా. ఏందా? ఆ కథనంతా చెల్లదు. అప్పు మొత్తం నాకే కావాలా? ఏందిరా అప్పు మొత్తం నీకే కావాలంటున్నావా? సరే నగలంతా నువ్వు ఎత్తుకునేసి అప్పు తీర్చే. నాగల మొత్తం మనకి ఇచ్చేద్దాం అనుకున్నాడు. ఇప్పుడు చూడు, 1 గ్రామ బంగారం కూడా వద్దు, మొత్తం నువ్వు ఎత్తుకో. పొలాలైనా మొత్తం నువ్వు ఎత్తుకోరా. ఎట్రా బతుకుతావా? నేను కావాలంటే అట్ట పోతానా? ఏందే ఎవరిని అమర్థం అనుకున్నావో? ఒకే ఒక గుంట కూడా తీసుకోను, మొత్తం నువ్వు ఎత్తుకో. మా అన్నకి రావాల్సినంత నేను ఎత్తుకునేనా? మా అన్న ఎట్ట బతకపోతాడు? మామా, ఈ ప్రపంచంలో అన్నిటికన్నా ఈజీ పని ఏంది మామా? దొంగతనం చేసేది కదా. బయట దేశంలో దొంగతనం చేసిన పర్లా, మన దేశంలో చేసినామనుకో 10,000 ఎత్తుకుంటే 10 లక్షలు అని చెప్పేస్తారు. అప్పుడు నీ ఆస్తే అమ్మి వాళ్ళకి కట్టాల్సి వస్తుంది. వద్దు, దొంగతనం చాలా కష్టం. అయితే ఏంది ఈజీ పనే? రాజకీయం చేయడం. ఏంటే మొత్తం మంచి పనులు చేసినామనుకో మన డబ్బే కదా మనకి పెడుతున్నది అంటారు. అదే మొత్తం ఏదో చేసినామనుకో ఇంకా సావలేదు నా బట్ట అంటారు. ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళని తిట్టాలా, ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళని తిట్టాలా. అలా సంబంధం లేకపోయినా ఎవరిని చెప్తే వాళ్ళని తిట్టాలా. రాజకీయం కూడా కష్టం. పని బాట లేకుండా ముక్కలు కాడి తినేసి అటా ఊర్ల మీద తిరిగేది ఈజీ. ఏంటా దీనికి గున్నా చెప్తాను చూడు. ఇంట్లో వాళ్ళు విలువీరు, బయట వాళ్ళు మతీరు, బంధువులు పిల్లనీరు. ఇది చాలా కష్టం. వ్యవసాయం చేసేది ఈజీ. ఏందే 5 నిమిషాల ఉండే వెంటలో అలాంటిది ఎండ నిధి నుంచి పొలంలో పోరాటం చేయాలి. వ్యవసాయం అంటే కండల్ని కరిగించి కొండల్ని ఢీకొట్టాలా. ఈ ప్రపంచంలో అన్నిటికంటే కష్టమైన పని వ్యవసాయం. ప్రపంచానికి జీవనాధారం వ్యవసాయం. మరి ఇంకేందైతే అన్నిటికన్నా ఈజీ పనే? ఆడియన్స్ చెప్తారు. కామెంట్ చేయండి.